హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌజన్య, ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం క్లెఫ్ట్ లిప్ అంటే ఏమిటి, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే ఏమిటి, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి మరియు వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలో అనే వాటి గురించి తెలుసుకుందాం. క్లెఫ్ట్ లిప్ అంటే ఏమిటంటే పై పెద మీద ఒక చిన్న చీలికలా ఏర్పడుతుంది అనమాట. దాన్ని మనం క్లెఫ్ట్ లిప్ అని అంటాము. క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే మనం అంగిలి అని అంటాం కదా, దాని దగ్గర ఒక చీలికలా ఏర్పడుతుంది. దాన్ని మనం క్లెఫ్ట్ ప్యాలెట్ అని అంటాము. కొంతమందిలో ఏంటంటే క్లెఫ్ట్ లిప్ మరియు క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది రెండూ ఉంటుంది. అండ్ ఇది ఫేషియల్ స్ట్రక్చర్ మీదనే ఎఫెక్ట్ చూపించడమే కాకుండా ఫీడింగ్లోను మరియు మాట్లాడడంలోను మరియు వినడంలోను, ఫీడింగ్ అంటే పాలు తాగడంలో, తినడంలో, వీటిలో కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. క్లెఫ్ట్ లిప్ అనేది 4 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే చిన్న నాచ్లో ఫామ్ అయ్యి ఒక కంప్లీట్ సెపరేషన్లో ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే కొన్ని క్లెఫ్ట్ లిప్ అనేది ఒక సైడ్ మాత్రమే ఉంటుంది, కొన్ని రెండు వైపులా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని ఏంటంటే ఓన్లీ క్లెఫ్ట్ లిప్ మాత్రమే ఉంటుంది, కొన్ని క్లెఫ్ట్ లిప్తో పాటు క్లెఫ్ట్ ప్యాలెట్ కూడా కలిసి ఉంటుంది. అండ్ ఇది ఫేషియల్ అపియరెన్స్ మీదనే ఎఫెక్ట్ చూపించడమే కాకుండా ఫీడింగ్లోను కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. క్లెఫ్ట్ ప్యాలెట్ కూడా ఏంటంటే కొంతమందిలో పార్షియల్గా సెపరేషన్ ఉంటుంది, కొంతమందిగా కంప్లీట్ సెపరేషన్ అనేది ఉంటుంది. క్లెఫ్ట్ ప్యాలెట్ కూడా ఒక సైడ్ ఉంటుంది కొంతమందిలో రెండు సైడ్లు కూడా ఉంటుంది. అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది ఫీడింగ్ మీద మాత్రమే ఇంపాక్ట్ చూపించడమే కాకుండా మాట్లాడటంలోనూ మరియు వినడంలోనూ కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అన్నమాట. దీనికి సరైన కారణాలు మాత్రం మనం చెప్పలేం, కానీ కొన్ని కారణాల వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అవి ఏంటంటే కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ వల్ల వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉంది అని అంటే క్లెఫ్ట్ లిప్ ఆర్ క్లెఫ్ట్ ప్యాలెట్ అనేది, సో పుట్టే పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ కాసెస్ అంటే సో మదర్కి కానీ ఏమైనా స్మోకింగ్ ప్రాబ్లం ఉంది, లేదు అంటే ఆల్కహాల్ ప్రాబ్లం కానీ ఎక్కువ తీసుకునే అలవాటు ఉంది అంటే దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైనా స్పెషల్ మెడికేషన్స్ కానీ ఏమైనా యూస్ చేస్తూ ఉన్నారు అంటే వాటి వల్ల వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే కొంతమందికి ఫాలిక్ యాసిడ్ డెఫిషియన్సీ కానీ, లేదంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ కానీ, లేదంటే అదర్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో రుబెల్లా ఆర్ ఇన్ఫ్లుయెంజా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అటాక్ అయింది అంటే వాటి వల్ల వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. కొంతమందికి మెకానికల్ కాసెస్ అంటే ఏంటంటే అబ్నార్మల్ ఫీటల్ పొజిషన్స్ వలన కానీ, లేదంటే అంటే బేబీ పొట్టలో ఉన్నప్పుడు ఎలాంటి అలా పొజిషన్స్లో వల్ల కానీ, లేదంటే యుటరస్ యొక్క అంటే గర్భసంచి సైజ్ కానీ షేప్ కానీ డిఫరెంట్గా ఉంది అనుకోండి, అటువంటి కారణాల వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్ కాజెస్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా యాక్సిడెంట్ కానీ, లేదంటే ఏమైనా ఇంజురీస్ కానీ అయింది అంటే అటువంటి కారణాల వల్ల కానీ, లేదంటే మదర్ యొక్క ఏజ్ ఎక్కువగా ఉంది అని అనుకోండి, అటువంటి కారణాల వలన. మరియు కొంతమంది ట్విన్స్ని క్యారీ చేస్తుంటారు, కొంతమందిని ఇద్దరు కంటే ఎక్కువ మందిని క్యారీ చేస్తూ ఉంటారనమాట, అటువంటి కారణాల వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మరియు ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ కానీ ఉన్నారు అనుకోండి, అటువంటి కారణాల వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మరియు కొన్ని స్పెషల్ మెడికేషన్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరికైనా ఫిట్స్ కానీ ఉంది అంటే అటువంటి మెడికేషన్స్ యూజ్ చేయడం వలన కానీ, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కానీ, లేదంటే సోరియాసిస్కి కొన్నిటికి డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల కానీ, అటువంటి కారణాల వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఏంటంటే పుట్టిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వస్తుంది, లైక్ మెనింజైటిస్, అటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్లెఫ్ట్ లిప్ మరియు క్లెఫ్ట్ ప్యాలెట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. క్లెఫ్ట్ లిప్ మరియు క్లెఫ్ట్ ప్యాలెట్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే ఫీడింగ్ డిఫికల్టీ అంటే సో అక్కడ ఓపెనింగ్ ఉంటుంది కదా, పెదానికి మరియు ప్యాలెట్కి ఒక ఓపెనింగ్ అనేది ఉండడం వలన ప్రాపర్ సీల్ అనేది ఉండదు అనమాట.
దానివల్ల ప్రాపర్ సక్షనింగ్ అంటే ప్రెషర్ అనేది ఫామ్ అవ్వదు పాలు తాగడానికి, మరియు లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. మరి కొంతమంది ఏంటంటే పాలు తాగుతూ ఉన్నప్పుడు ముక్కులో నుండి లీకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కొంతమందికి ఎక్కువ చెవుల్లో ఫ్లూయిడ్ అక్యుములేషన్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ వలన ఏమవుతుంది అంటే, సో వారికి కావాల్సినంత న్యూట్రిషన్ అనేది అందదు కదా. సో దానివల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రాబ్లం అనేది జరుగుతుంది. స్పీచ్ డిఫికల్టీస్ అంటే, సో లిప్కి మరియు ప్యాలెట్కి కొంతమందికి ఓపెనింగ్ అనేది జరగడం వలన వాళ్ళకి సౌండ్స్ అనేది నాజల్ సౌండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళు పలకడంలో కానీ లేదంటే మాట్లాడడంలో కానీ డిఫికల్టీస్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ కొంతమందికి ఇందాక చెప్పుకున్నాం కదా, ఫ్లూయిడ్ అక్యుములేషన్ అనేది మిడిల్ ఇయర్లో అండ్ ఇయర్ కెనాల్లో జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతూ ఉండడం వలన హియరింగ్ లాస్ అనేది జరుగుతూ ఉంది అనమాట. అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ వలన డెంటల్ ఇష్యూస్ లైక్ గమ్ ఇష్యూస్ జరగడం కానీ, లేదంటే మిస్అలైన్ టీత్ కానీ, లేదంటే టూత్ డికేస్ తొందరగా ఊడిపోవడం లాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఫేషియల్ అపియరెన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండడం వలన ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, ఎగతాళి చేస్తారేమో అనుకొని యాంగ్జైటీ అనేది ఉంటుంది. మరియు సెల్ఫ్ కాన్షియస్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. రెస్పిరేటరీ ఇష్యూస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎస్పెషల్లీ పడుకునే టైంలో రెస్పిరేటరీ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే వీళ్ళకి సరిపడినంత ఫీడింగ్ అనేది అందదు కాబట్టి దానివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో ఇయర్లో ఫ్లూయిడ్ అక్యుములేషన్ జరుగుతుంది అనుకొని, సో వీటన్నిటి వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ జరగవచ్చు, మరియు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, మరియు ఓరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా అండ్ జరిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ క్లెఫ్ట్ ప్యాలెట్ వాళ్ళకి వినడంలోనూ మరియు మాట్లాడడంలోనూ మరియు ఫీడింగ్ తీసుకోవడంలోనూ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది అన్నమాట. క్లెఫ్ట్ లిప్ వాళ్ళకి ఏంటంటే మదర్ యొక్క నిపుల్ని పట్టుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది, మరియు గాలి తీసుకోవడంలోనూ ప్రాబ్లం ఉంటుంది. అంటే అంతేకాకుండా సరిపడినంత ఫీడింగ్ అనేది అందదు అన్నమాట. ఫీడింగ్ ఎఫిషియన్సీ కూడా తక్కువగా ఉంటుంది. అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే ఏంటంటే, క్లెఫ్ట్ ప్యాలెట్ వాళ్ళలో పాలని కరెక్ట్గా లాగలేరు అన్నమాట. సో ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. మరియు పాలని తాగడంలోనూ మింగడంలోనూ డిఫికల్టీ అనేది ఉంటుంది అన్నమాట. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, కంపేర్ టు మన ఫార్ములాతో పోలిస్తే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటుంది అంటే, సో పిల్లలకి ఎంత న్యూట్రిషన్ కావాలో అంత న్యూట్రిషన్ అందుతుంది. అట్ ది సేమ్ టైం కంపేర్ టు ఫార్ములాతో పోలిస్తే ఏంటంటే బేబీస్కి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మదర్ టు బేబీ కూడా అటాచ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. గుడ్ బాండింగ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఫార్ములా తీసుకునే పిల్లలు ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లల కంటే వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దానివల్ల వాళ్ళకి ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల షుగర్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. అండ్ బ్రెస్ట్ మిల్క్ అనేది కొంచెం ఫార్ములా కంటే కొంచెం పల్చగా ఉండడం వల్ల ఎక్కువ ఈజీగా తాగలుగుతారు. మరియు వాళ్ళకి అంటే ఇరుక్కుపోవడం లాంటివి కానీ, మరియు ఆస్పిరేషన్ అంటే సో లంగ్స్లోకి అది పోవడం కూడా ఏంటంటే ప్రాబ్లం కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. అండ్ వాళ్ళు మౌత్తో మంచిగా సక్ చేస్తూ స్వాలో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ కూడా మంచిగా ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్లో ఫిజియోథెరపీ రోల్ ఏముంటుంది అని అంటే, సో ఇఫ్ ఇన్ కేస్ బేబీస్ యొక్క మజిల్ స్ట్రెంగ్త్ కానీ తక్కువగా కానీ ఉంది అని అంటే వాళ్ళకి మంచిగా ఓరల్ మోటార్
స్కిల్స్ని డెవలప్ చేస్తారనమాట. అంటే లిప్స్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ టంగ్ యొక్క స్ట్రెంగ్త్ మరియు మౌత్ యొక్క స్ట్రెంగ్త్ని డెవలప్ చేస్తారు. అంతేకాకుండా కొంతమందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వలన సరిగ్గా డెవలప్మెంట్ అనేది జరగదు అనమాట. సో అటువంటి వాళ్ళలో ఏంటంటే అంటే లైక్ సిట్టింగ్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి స్టాండింగ్లో ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి వాకింగ్లో ప్రాబ్లం అనేది ఉంటుంది అనమాట. సో వాటన్నిటిని ఏంటంటే ఫిజియోథెరపిస్ట్లు ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేసేసి సో వాటిని కూడా ఏంటంటే ఇంప్రూవ్ చేస్తారు అనమాట. అంతేకాకుండా కొంతమందికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ ఇవ్వడం వలన రెస్పిరేటరీ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే సో ఫీడింగ్ కూడా బేబీస్కి మంచిగా అందుతుంది, దానివల్ల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా మంచిగా అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ సో కొంతమందికి ఏంటంటే సో వీటన్నిటి వలన ప్లస్ మెంటల్లీ కూడా కొంచెం పిల్లలు కూడా ఏంటంటే మెంటల్లీ కూడా సిక్ ఉంటారనమాట. సో వాళ్ళని కూడా కొంచెం మెంటల్లీ స్ట్రెంగ్త్ చేసి ప్లస్ గ్రాస్ మోటార్స్ అంటే లైక్ మెంటలీ స్ట్రెంగ్త్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేయడం వలన కొంచెం ఇండిపెండెంట్గా కూడా ఉంటారు అనమాట. అండ్ కొంతమందికి ఏంటంటే ఇయర్ అండ్ హియరింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది అని చెప్పాము కదా. సో అటువంటి వాళ్ళని కూడా మానిటరింగ్ చేసేసి అండ్ హియరింగ్ ప్రాబ్లం లేకుండా చేస్తారు అనమాట. అంతేకాకుండా సో పేరెంట్ ఎడ్యుకేషన్ అంటే కొంతమందికి క్లెఫ్ట్ లిప్ ఉండే పిల్లల వల్ల ఏంటంటే పేరెంట్స్ కూడా సైకలాజికల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు కదా ఆటోమేటిక్గా. సో వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయవచ్చు అనేది ఎడ్యుకేట్ చేస్తారు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కొంచెం సక్సెస్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్కి మనకు కొన్ని టిప్స్లా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మనం పేరెంట్స్ కానీ లాక్టేషనిస్ట్ని కన్సల్ట్ చేయడం వలన లాక్టేషనిస్ట్ మంచి పొజిషన్స్ని మరియు కొన్ని టెక్నిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వలన బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మంచి ఇవ్వగలుగుతారు అనమాట. అంతేకాకుండా వాళ్ళు నిపుల్ షీల్డ్ని కొంతమంది సజెస్ట్ చేస్తారు. నిపుల్ షీల్డ్ని యూస్ చేయడం వలన సో మంచిగా ఏంటంటే వాళ్ళకి కూడా పిల్లలకి మంచిగా లిప్స్ అనేది సీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మంచిగా సక్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి ఆ ఓపెనింగ్ని కవర్ అయ్యేలాగా కొన్ని బ్రేసెస్ని సజెస్ట్ చేస్తారు అనమాట. ఆ బ్రేసెస్ యూస్ చేయడం వలన కూడా సో మంచిగా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తీసుకుంటారు. బట్ ఇటువంటి బ్రేసెస్ ఇవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ పీడియాట్రిషియన్ని కానీ లేదంటే అదర్ హెల్త్ కేర్ టీమ్ని మాత్రం కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అంతేకాకుండా డిఫరెంట్ పొజిషన్స్ని యూజ్ చేయడం వల్ల అంటే పొజిషన్స్ యూజ్ చేసేటప్పుడు కంపల్సరీ మదర్ అండ్ బేబీ యొక్క కంఫర్ట్ కూడా కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫీడింగ్ తీసుకునేటప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లల్లో నాజల్ లీకేజ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే నోటి ద్వారా పాలను తీసుకున్నా సరే ముక్కు ద్వారా పాలు అనేది లీకేజ్ అనేది జరుగుతుంది. బట్ ఇది కామన్గానే జరుగుతూ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇది జరగకుండా చూసుకోవడం మాత్రం కంపల్సరీ. అండ్ పిల్లలకి ఏంటంటే ఓపెనింగ్ ఉంటుంది కదా, సో వాళ్ళు తొందరగా సక్ చేయలేరు. అట్ ది సేమ్ టైం ఏంటంటే తొందరగా అలసిపోతూ ఉంటారనమాట. అది మనం కంపల్సరీ చెక్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. సో కావాల్సిన పేరెంట్స్ అంటే మదర్, ఎస్పెషల్లీ మదర్ ఏంటంటే కొంచెం పేషెన్సీ తోటి ఉండి నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది బేబీకి ఇస్తూ ఉండాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఎవ్రీ 2 to 3 hours అనేది కంపల్సరీ బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లేదు అంటే బేబీకి కొంచెం న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది వర్క్ అవ్వకపోతే ఈవెన్ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా అయినా సరే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. So these are the positions like laid back position and sitting upright position and breast support and dancer hold position. సో ఇటువంటి పొజిషన్స్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే బేబీ అనేది కొంచెం కంఫర్ట్గా మిల్క్ అనేది తీసుకోగలుగుతూ ఉంటుంది అన్నమాట.
ఈవెన్ మదర్కి కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ల్యాచ్ చేసుకోలేరు కాబట్టి మదర్ అనేది బేబీకి బ్రెస్ట్ సపోర్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ కొంచెం చిన్న అప్లో ఉంచడం వల్ల ఏంటంటే నాజల్ ద్వారా అంటే ముక్కు ద్వారా పాలు అనేది లీకేజ్ అనేది జరగకుండా ఉంటుంది అన్నమాట. సో ఎలా అయితే నోటి ద్వారా పాలు తీసుకుంటారో అది గొంతు ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. లేదు అంటే ముక్కు ద్వారా పాలు అనేది లీకేజ్ జరుగుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పొజిషన్. సో ఇటువంటి పొజిషన్లో కూడా మోస్ట్లీ ముక్కు ద్వారా లీకేజ్ అనేది జరగకుండా ఉంటుంది. అండ్ కొంతమంది పిల్లలకి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి. సో అది తెలుసుకోవాలంటే మనం పిల్లలకు ఆడుకునేటప్పుడు కానీ సో అప్పుడు ఏంటంటే మనం స్మాల్ సౌండ్స్ చేయడం ద్వారా కానీ అటువంటి సౌండ్స్ యూస్ చేస్తూ ఉండడం వల్ల పిల్లలు ఏంటంటే కొంచెం అటు ఇటు చూస్తారు కదా ఆటోమేటిక్గా సౌండ్స్ ఇచ్చినప్పుడు. సో దాని ద్వారా మనం వాళ్ళ యొక్క హియరింగ్ స్ట్రెంగ్త్ అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ మోడిఫైడ్ ఫుట్బాల్ హోల్డ్ పొజిషన్ అనమాట. దిస్ ఈజ్ అనదర్ పొజిషన్. అంతేకాకుండా క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ పాలెట్ ఉండేవాళ్ళు సో లైక్ ప్లాస్టిక్ సర్జరీ చేయడం ద్వారా మోస్ట్లీ దాన్ని మనం ఆ ఓపెనింగ్ని కవర్ చేసేయచ్చు. అండ్ ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ఏంటంటే మోస్ట్లీ నార్మల్గానే అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మనం చెప్పుకున్నాం కదా కొంతమందికి ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ప్లస్ నోట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ముక్కులో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈఎన్టీని కన్సల్ట్ అవ్వడం ద్వారా కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఏంటంటే డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాం కదా, అటువంటి వాళ్ళు డెంటిస్ట్ని అది కలవడం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ని తగ్గించవచ్చు. కొంతమందికి మిస్అలైన్మెంట్ ఉంటుంది అని చెప్పాం కదా, సో అటువంటి వాళ్ళు ఏంటంటే ప్రోస్థోడాంటిస్ట్ని మరియు లేదంటే ఏమైనా బ్రేసెస్ యూజ్ చేయాలి అంటే ఆర్థోడాంటిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వడం ద్వారా అటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం తగ్గించవచ్చు అన్నమాట. కొంతమందికి ఏంటంటే మాట్లాడడంలో ప్రాబ్లం ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు స్పీచ్ థెరపిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వడం ద్వారా మోస్ట్లీ అటువంటి ప్రాబ్లమ్స్ని తగ్గించవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఫ్యామిలీలో కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంది అని అంటే అటువంటి వాళ్ళు జెనెటిస్ట్ని కలవడం ద్వారా సో అంటే వీళ్ళ వల్ల మళ్ళీ పుట్టే బేబీకి ఏమైనా వస్తుందా అని తెలుసుకోవడానికి జెనెటిస్ట్ని కలవడం ద్వారా కొంచెం తగ్గించే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. సైకాలజిస్ట్ని కలవడం ద్వారా మెంటల్ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వడం అనేది కూడా కొంచెం తగ్గుతూ కొంచెం మెంటలీ స్ట్రెంగ్త్ అవుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే ఇటువంటి వాళ్ళకి క్లెఫ్ట్ లిప్ అండ్ క్లెఫ్ట్ ప్యాలెట్ ఉండే చిల్డ్రన్స్ వాళ్ళకి కొన్ని కమ్యూనిటీస్ కానీ కొన్ని గ్రూప్స్ కూడా ఉంటుంది అన్నమాట. సో అటువంటి వాటిలో జాయిన్ అవ్వడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళు అంటే మిగతా మదర్స్ అనేవాళ్ళు ఎలా ఓవర్కమ్ అయ్యారు, ఎలా లీడ్ చేశారు అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. అండ్ వాటి వల్ల కూడా ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. అండ్ ట్రీట్మెంట్ చూస్తే మనం చెప్పుకున్నాం కదా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మోస్ట్లీ అనేది ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు అని. అంతేకాకుండా ఏంటంటే సో కొన్ని బ్రేసెస్ అనేది యూస్ చేయవచ్చు. అండ్ ఇయర్ ట్యూబ్స్ అవి యూస్ చేయడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గించవచ్చు అనమాట. అండ్ ఫీడింగ్ థెరపీ మరియు హియరింగ్ ఎయిడ్స్, కొంతమంది హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, అటువంటి వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ యూజ్ చేయడం వల్ల హియరింగ్ ప్రాబ్లం అనేది తగ్గించవచ్చు. స్పీచ్ థెరపీ ద్వారా స్పీచ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది అన్నమాట. థ్యాంక్ యూ.